మినియాపోలిస్లో మరోసారి ఐసీఐ కాల్పులు, ఓ వ్యక్తి మృతి. నిన్న అమెరికాలోని మినియాపోలిస్లో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. ఫెడరల్ అధికారులు 37 ఏళ్ల అలెక్స్ జెఫ్రీ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. అతని వద్ద ఒక తుపాకీ, 2 తూటాలు పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. మినియాపోలిస్లో వరుస కాల్పులు ఆందోళనకు గురిచేస్తున్నాయి. జనవరి 7న రెనీ గుడ్ అనే 35 ఏళ్ల ఆమెపై ఐసీఐ అధికారి ఒకరు కాల్పులు జరిపారు. ఇప్పుడు తాజాగా మరోసారి ఫెడరల్ ఏజెంట్లు మరో వ్యక్తిపై గన్ ఫైరింగ్ చేశారు. 37 ఏళ్ల అలెక్స్ జెఫ్రీ అనే వ్యక్తిని పోలీసులు కాల్పుల్లో చనిపోయారు. ఇతను అమెరికా పౌరుడు. కాల్పుల సంఘటన జరిగిన ప్రదేశాల్లో చట్టవిరుద్ధమైన సమావేశం జరుగుతుందని, అక్కడి నుంచి జనాలను వెళ్లిపోవాలని అధికారులు పదే ఆదేశించారని పోలీసులు చెబుతున్నారు. మినియాపోలిస్ను నాశనం చేయవద్దని చాలాసార్లు చెప్పమని అంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి వద్ద తుపాకీ, బుల్లెట్లు కనిపించాయని, అతను ఫెడరల్ అధికారులపై తిరగబడడానికి ప్రయత్నం చేశాడని, అందుకే కాల్పులు జరిపామనేసి ఐసీఐ అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే హతుడి దగ్గర లైసెన్స్ లేని తుపాకీ లభ్యమైనట్టు ఐసీఐ అధికారులు వెల్లడించారు. శనివారం ఉదయం వెస్ట్ 26 స్ట్రీట్ నికోలెట్ అవెన్యూ సౌత్ సమీపంలో కాల్పులు జరిగాయి. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలెక్స్ జెఫ్రీని చుట్టుముట్టి నేలపై పడేసిన అధికారులు తర్వాత కాల్పులు జరిపారు. కానీ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ప్రతినిధి ట్రిసియా మెక్ మాట్లాడుతూ ఫెడరల్ అధికారులు అక్రమ వలసలపై ఆపరేషన్ నిర్వహిస్తుండగా అధికారులకు దగ్గరగా జెఫ్రీ వచ్చి తుపాకీలతో బెదిరించాడని, అందుకే కాల్పులు జరిపామని చెప్పారు. అతని దగ్గర తుపాకీకి సంబంధించిన లైసెన్స్ కూడా లేదని వెల్లడించారు. ఈ ఘటనపై మిన్నెసోటా గవర్నర్ టిమ్ వాల్జ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం నుంచి హింసాత్మక శిక్షణ లేని అధికారులను తక్షణం వెనక్కి తీసుకోవాలని ట్రంప్ సర్కార్ను డిమాండ్ చేశారు. ఇటీవల రెనీ గుడ్ అనే మహిళ కాల్చివేత నేపథ్యంలో మినియాపోలిస్లో భారీగా నిరసనలు జరుగుతున్నాయి. తాజా కాల్పుల అనంతరం కూడా ప్రజలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. ఫెడరల్ అధికారులపై మండిపడుతున్నారు. దీంతో ట్రంప్ శిక్షణ లేని అధికారులను ట్రంప్ సర్కార్ వెనక్కి తీసుకోవాలని మిన్నెసోటా గవర్నర్ డిమాండ్ చేశారు.